హాయ్ అందరికీ నమస్కారం. శిరీష భక్తి ఛానల్కి స్వాగతం. బ్రహ్మంటే విష్ణుకు పేరు నన్నవయ పేరు నన్నవయ ఆది కాలము నాడు పుట్టిన నాడు గదల కూర్చున్నవయ నువ్వు అనగనాగపతి నన్నవయ ధనాదులకు అధిపతి నన్నవయ నా కన తండ్రి శంకరుడా నీ పాదానికి 10,000 శరణు. నా కన తండ్రి పార్వతీదేవి నీ పాదానికి 10,000 శరణు. జడజుటాల పుట్టిన జాలాద్రి గంగ నీకు 10,000 శరణు. అక్క అండాలమ్మ నీకు 10,000 శరణు. నా చారం నరసింహస్వామి నీకు 10,000 శరణు. కలకత్తా కాళి నీకు 10,000 శరణు. కిందవారి సీమలకు 10,000 శరణు. మీద వారి పక్షులకు 10,000 శరణు. అందరికీ ఆకాశరణు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా మీకు పూజలు చేస్తున్నాం తల్లి. మీరు ఇంతవరకు పూజలు చేసిన శాంతి కోరుకుంటున్నాం తల్లి. మీరు సంతోషంగా ఉన్నారా లేదా అని కోరుకుంటున్నాం తల్లి. మా పిల్లలు పాపలు అందరూ కోరుకుంటున్నామా. దానికి ఏం చేయాలో చెప్పమ్మా. ఆనందం రే బాలుడా, సంతోషమే మీరు చేస్తున్న పూజలకు. కానీ మీ లోపల ఉన్నది వేరే, చూపిస్తున్నది బయటకు వేరే కదా తండ్రి. నేనెంత శాంతంగా ఉంటున్నాను, నన్నంత ఉగ్ర రూపానికి చూపిస్తుండ్రు బాలుడా. అయినా నేను శాంతంగా ఉండి అందరినీ కాపాడుకుంటూ వస్తున్నా. ఏ తప్పులు చేసినా గాని అవన్నీ నా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నా. అమ్మా ఈ ఎక్కువ వస్తుంది, ఇంకో తక్కువ వచ్చి ఏమవుతుంది తల్లి. దానికి చెప్పమ్మా. దానికి కారణము మీరే బాలుడా. ఎందుకంటే పాపం ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి ఒక దిక్కు మునిగిపోతుంది, ఒక దిక్కు తేలుతుంది. అందుకే పాపాల వల్లనే మీకు భోజనం ఉంటుంది. ఎంత మనశ్శాంతిగా ఉండి, ఎంత నన్ను నమ్ముకొని నా దగ్గరికి వచ్చి భక్తితో ఉన్న వాళ్లకు ముక్తిస్తా బాలుడా. భక్తితో ఉన్న వాళ్ళకే నేను భోజనం పెడతా. నన్ను నమ్మిన వాళ్లకు నేను వాళ్ళ వెంట ఉండి నడుస్తా. వాళ్ళకి ఏది కావాలన్నా కానీ సకాలంలో నేను చేస్తాను. కానీ ఇప్పుడు చాలా కలికాలం అయిపోయింది బాలుడా. ఈ కలికాలంలో కూడా జరగరానివి జరుగుతున్నాయి, అనుకోనివి జరుగుతున్నాయి. పసిపిల్లల మీద చాలా ఘోరాలు జరుగుతున్నాయి. అంటే ఇది విపరీతము బాలుడా. అమ్మా ఈ వర్షాలు పడాలని ప్రభుత్వం కూడా ఇయ్యలే వర్ణయాగం చేసిందమ్మా. ఆ వర్ణయాగం విజయవంతం కావాలని, దానికి మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం తల్లి. అందుకే కదా మీరు చేసే పూజల బట్టి ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉంది. పాడి పంటలు ఉన్నాయి, సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. కానీ కురిసే దగ్గర కురుస్తుంది, కురువని దగ్గర ఎండిపోతుంది. అందుకే నేను చెప్పేది కూడా అదే. నన్ను తలుసుకోండి. గ్రామం చుట్టూ నేను తిరుగుతున్నాను. నా తప్పు చేసే పిల్లలను నేను శిక్షిస్తున్నాను. కానీ మంచి వాళ్లకు మంచి చూస్తున్నాను, చెడ్డ వాళ్లకు చెడు చేస్తున్నాను. అది తెలుసుకొని నడవండి. మంచేదో చెడేదో చెప్పవలసిన అంత లేదు. ఇప్పుడు పసిపిల్లకు కూడా మంచి చెడేందో తెలుస్తుంది. అది మంచి దారిలో వెళ్తే మంచి జరుగుతుంది, చెడు దారిలో వెళ్తే చెడు జరుగుతుంది బాలుడా. అమ్మా మా ఆడపడుచులందరికీ మీ ఆశీర్వాదం ఉండాలి తల్లి. దానికి ఏ రకమైన పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఏం పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నారమ్మా. మీ ఆశీర్వాదం కావాలి తల్లి. దానికి మా ఆడపడుచులు ఏం చేయాలని చెప్పమ్మా. ఎంత నిండుగా ఉండి నాకు పూజ చేస్తే వాళ్ళకు మంచి జరుగుతుంది. పసుపు కుంకుమాలతోటి నన్ను ఆరాధించిన వాళ్ళకి ఎప్పటికీ నేను నిండుగానే ఉంచుతాను. నాకు స్థలం పెద్దగా చేయాలని మీ ఆలోచన ఉంది. ఆ స్థలాన్ని కూడా చేపించుకుంటారా బాలుడా? మీతోటే నేను చేయిస్తాను, మీ కోరికలు కూడా నెరవేరుస్తాను.
అది దగ్గరలోనే ఉన్నది. అనుకున్నది సాధిస్తారు మీరు. నేను మీ వెంబడి ఉండి నడిపిస్తాను. కలలో నీడలో కూడా నేను చూపిస్తూనే ఉన్నాను. ఏ దారిలో వెళ్ళాలో తెలుసుకోండి, తెలుసుకొని అడుగు ముందుకేయండి. అమ్మా వాళ్ళకి ఆలోచన చేయండి. లేనిపోని ఆలోచన చేసి కోపానికి గురి కాకండి బాలుడా. అమ్మా మీకు ఏ రకమైన పూజలు చేయాలి తల్లి? మీ ఆశీర్వాదం కావాలమ్మా. మాడపరచులు సిద్ధంగా ఉన్నారమ్మా. ఏ పూజలు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారమ్మా. మీరు చెప్పండి అమ్మా, మేము పూజా తప్పకుండా చేస్తానికి సిద్ధంగా ఉన్నామమ్మా. నాకు శాంతి పూజలు కావాలి బాలుడా. పాపాల వల్ల నేను చాలా రోధిస్తున్నాను, దుఃఖిస్తున్నాను. అందుకే శాంతి చేసి నాకు 5 వారాలు కుంకుమ పసుపులు ఇచ్చుకొని నాకు నిండార్ల సాపలు పెట్టి నాకు మారుబోనం చేసి సాగనంపండి బాలుడా. అమ్మా మా గురి విస్తరణ గురించి మీ ఆదేశం ప్రభుత్వానికి వెళ్ళాల్సిందమ్మా. ఇక్కడి నుంచి ఈ విస్తరణకై ప్రభుత్వానికి మీరు ఏ రకమైన ఆదేశాలు ఇస్తారమ్మా? నేను వచ్చినప్పుడు మీ స్థలము సరిపోదు అనుకుంటే మీ ఆలోచన మేరకు మీరు చేసుకోండి. నేను మీ వెంబడి ఉండి నడిపిస్తానని చెప్తున్నాను కదా. శక్తి ఇస్తా, బలం ఇస్తా, ముక్తి ఇస్తా, ధనం ఇస్తా, ధాన్యం ఇస్తా. కానీ చేసేవాళ్ళు ముందుండి చేయడానికి సకాలంలో మంచిగా ఉండాలి కదా. మీ లోపల మీకే ఇలాంటివి భేదాలు ఉంటే ఎట్లా ముందుకు పోతుంది బాలుడా? అందరు కలిసి కట్టుగా ఉండి ఒక మాట మీద నడిచి చేస్తానంటేనే నేను ముందడుగు వేస్తా. అమ్మా మేము అందరం కలిసి కట్టుగానే ఉన్నాం తల్లి. మాలో ఎటువంటి విభేదాలు లేవు. మీరు మాకు ఆశీర్వదించండి అమ్మా. మేమందరం ఒక్క తాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం తల్లి. నా ఆశీర్వాదము ఎప్పటికీ నా పొలిమేరలో ఉన్న బిడ్డలకు ఉంటుంది. మీకే ఆలోచన వచ్చినా కానీ నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకొని నా బండారు మీ ఇంట్లో తీసుకెళ్లి కట్టుకోండి బాలుడా. మీ ఇంట్లోనే ఉంటే నేను మీ గుమ్మము తొక్కుతా, మిమ్మల్ని ఆశీర్వదిస్తారా బాలుడా? వెయ్యాలనే కదా నేను మీకు ఆజ్ఞలిస్తున్నది. అమ్మా మీరు మాకు ఆశీర్వదించండి అమ్మా. మీరు దుఃఖించకూడదమ్మా. మీ శాంతమే మాకు ముఖ్యమమ్మా. మీ శాంత రూపం మేము ఎదురు చూస్తున్నామమ్మా. అది మీరు ఆలోచించుకోవాలి. నేను ఎంత శాంతంగా ఉంటున్నాను, అంత ఉగ్ర రూపము చూపెట్టినానంటే ఎవరు ఏమి అవుతారో నా నోటితోనే నేను చెప్పలేను. ఎంత శాంతంగా ఉండి నా పూజలు పునస్కారాలు చేస్తారో వాళ్ళకంత మంచి జరుగుతుంది బాలుడా. మేము సిద్ధంగా ఉన్నామమ్మా. అన్ని పూజలకు సిద్ధంగా ఉన్నాం తల్లి. మీ ఉగ్ర రూపం మేము చూడకుండా చేసేవాళ్ళు మీరెంత చేయించుకునే దాన్ని నేను ఉండంగా. ఈ ప్రభుత్వానికి మీ ఆదేశాలు ఏ రకంగా ఉంటాయమ్మా? మీరు ఏం చేయమంటారు? ఏమిటి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందమ్మా. మంచి ఆలోచనలు చేయాలి, మంచిని ముందుకు పోనీయాలి. చెడు చేసిన వాళ్ళని శిక్షిస్తేనే కదా మళ్ళొకసారి చెడు చేయరు. అలాంటి మంచి జరుగుతూనే మంచి జరుగుతుంది బాలుడా. నా పిల్లలకు ఎప్పటికీ ఆశీర్వాదం ఉంటది. వాళ్ళు కోరుకునే కోరికలు నేను ఎప్పటికీ నెరవేరుస్తూనే ఉంటా. నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకొని నన్ను దర్శనం చేసుకున్నంత మాత్రాన నేను వాళ్లకు అనుకున్నదల్లా కొంగు బంగారం చేసి పంపిస్తా బాలుడా. మీ ఆశీర్వాదాలే మాకు ముఖ్యం తల్లి. మీ ఆశీర్వాదం కూడా మొత్తం ప్రజలంతా ఎదురు చూస్తున్నామ్మా. వారికి మీ ఆశీర్వాదాలు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం తల్లి. కన్న తల్లులు, కన్న తండ్రులు తన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈసారి పిల్లల మీద చాలా ఘోరాలు ఉన్నాయి బాలుడా. ఇక కూడా జరగబోతుంది. కలికాలం ఉన్నది, వచ్చే కాలము చాలా బెండైన కాలం ఉంటున్నది చూడండి సుమా. నేను ఉండి చూసుకుంటున్నాను కాబట్టి ఇంత మాత్రము జరుగుతున్నది. తల్లిదండ్రులు పట్టుకొని మంచి దారిలో నడిపియాలి. దారి నేను చూపిస్తాను, మీరు